రైల్వే ఉద్యోగులకు 2029 కోట్లు దసరా బోనస్ ను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. చెన్నై మెట్రో కారిడార్ విస్తరణకు మరో 5 ప్రాంతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ఇంధన కూటమిలో భారత్ చేరేందుకు కేంద్ర మంత్రివర్గం అనుమతించింది. మరిన్ని వివరాలను చూద్దాం. రైతులు మధ్యతరగతి వర్గాల ఆదాయం పెంచే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషి ఉన్నతి యోజనకు ప్రాధాన్యత ఇస్తూ 1,1321 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిని 2031 నాటికి 20.2 మిలియన్ టన్నులకు పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. నూనె గింజల కోసం 10,103 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. Oil seeds, basically edible oils, form a very important component of our food security. For every middle class family, for every low income family, it's a very important component, very important annual or monthly expenditure item. इसमें हम कैसे प्रोडक्शन बढ़ा के प्राइस को स्टेबलाइज करें और जो कंटिन्यूसली हमारी रिक्वायरमेंट इंक्रीज हो रही है देश में, उसको कैसे हम मीट करें अपनी खुद के प्रोडक्शन से. 11,72,000 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులు మొత్తం 2,029 కోట్ల బోనస్ అందుకోనున్నారు. అలాగే మేజర్ పోర్ట్ అథారిటీలు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో భాగంగా 200 కోట్ల రూపాయల ఉత్పాదకత లింక్డ్ రివార్డ్ పీఎల్ఆర్ స్కీమ్ ను ఆమోదించింది. ఈ పీఎల్ఆర్ పథకం పోర్టు సెక్టార్లో మెరుగైన ఉత్పాదకతను, పని వాతావరణాన్ని పెంపొందిస్తుంది. రైల్వే పనితీరును మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న రైల్వే ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఉత్పాదకత లింక్డ్ బోనస్ చెల్లింపు ప్రోత్సాహకంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. प्रोडक्टिविटी लिंक्ड बोनस 2029 करोड़ रुपए का प्रोडक्टिविटी लिंक्ड बोनस आज माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में कैबिनेट में अप्रूव हुआ है और ये रेलवे ने जो बहुत अच्छी परफॉर्मेंस की है उसके कारण ये संभव हो पाया है. इससे 11,72,240 एम्प्लॉयज को बेनिफिट होगा. చెన్నై మెట్రో కారిడార్ విస్తరణకు ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం 63,246 కోట్లు కేటాయించింది. చెన్నై మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టులోని 3 కారిడార్లో 120 స్టేషన్లు ఉండనున్నాయి. వాల్యూ చైన్, డిజిటల్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. So it's very important that we create the infrastructure which is required for the city right now, and that's why a comprehensive mobility plan was approved, was prepared, and this plan identified the new mass transit corridors which will be required in the city of Chennai. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ భాషలకు క్లాసికల్ హోదా ఇస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ భాషల్లోని పురాతన గ్రంథాల సంరక్షణ, డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్, ఆర్కైవింగ్, అనువాదం, ప్రచురణ, డిజిటల్ మీడియాలో ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. सरकार बहुत सारे स्टेप्स ले रही है क्लासिकल लैंग्वेजेस को प्रमोट करने के लिए, कंजर्व करने के लिए, और उसके एक जो ऐतिहासिक समृद्धि है उस समृद्धि को, इस हेरिटेज की, संस्कृति की सांस्कृतिक समृद्धि को कैसे प्रिजर्व करें. हाउ डू वी प्रिजर्व द रिच हेरिटेज दैट is there of these languages. అంతర్జాతీయ ఇంధన సమర్థత కూటమిలో భారత్ చేరేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది పనిచేస్తుంది. ఈ హబ్ లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రష్యా, సౌదీ అరేబియా, అమెరికా, బ్రిటన్ సహా 16 దేశాలు ఇప్పటికే చేరాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.